Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ చదివిస్తుంది, దేవుడు మనకి జీవాహారమై ఉన్నాడు. దేవునికి సాటి అయిన వారు ఎవరు కూడా లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యానికి సాటి అయిన మాటలు కానీ, ఆయనకి సాటి అయిన దేవుడు కానీ, ఆయన కార్యాలకి సాటి అయిన కార్యాలు కానీ ఎక్కడ కూడా లేవని. దేవుని మాటలు మనల్ని తృప్తిపరుస్తాయి. దేవుని మాటలు మనకు ఆదరణిస్తాయి. దేవుడు జీవాహారము అంటే అర్థం ఏంటంటే ఆయన మనల్ని జీవింపచేస్తాడని. పేతురు గారు అంటారు కదా, ప్రభువా నీ దగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు దొరుకుతున్నాయి, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతావని. దేవుని మాటలు మనకు వెలుగై ఉన్నాయి, మనకి ఆదరణ ఉన్నాయి, మళ్ళీ బాగు చేసేవై ఉన్నాయి. దేవుని మాటలు ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా, ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చూడండి, వాళ్ళంతా ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన వింటాడు, వారి వైపు తిరిగి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ భౌతిక సంబంధమైన దరిద్రత కోసం కాదు, కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో ప్రతి సందర్భాల్లో కూడా, ప్రభువా నీవే నా సహాయం, నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నీవే నా ఆశ్రయదుర్గం, నీవు తప్ప నన్ను కాపాడేవారు ఎవరు లేరు, నీవు తప్ప నన్ను లేవనెత్తేవారు ఎవరు లేరు, నీవు తప్ప నన్ను స్వస్థపరిచేవారు ఎవరు లేరు, నీవే నా దిక్కు, నేను నీ మీద మాత్రమే ఆధారపడుతున్నాను, నా బలం మీద కానీ, నా ధనం మీద కానీ, స్నేహితులు బంధువుల మీద కాదయ్యా, నీ మీదే నేను నమ్మకం ఉంచుకున్నాను, నీ వైపే నేను చూస్తున్నాను, నీ కోసమే ఎదురు చూస్తున్నానని ఎవరైతే దేవుని మీద తనకు దృష్టి ఉంచుకుంటారో, దేవుని వైపు తిరిగి ఉంటారో, దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, దేవుడు వారి ప్రార్థన నిరాకరింపడు, వారి ప్రార్థన దేవుడు తృణీకరింపడు, దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు వారికి జవాబిస్తాడు అని. హల్లెలూయా. ఆయన లాంటి వారి ప్రార్థనని, ఆయన మీద ఆధారపడే వారి ప్రార్థనని దేవుడు ఎప్పుడూ కూడా త్రోసివేయడని. దేవుని దగ్గర ఎవరైతే తగ్గించుకుంటున్నారో వారి ప్రార్థన దేవుడు ఎప్పుడూ కూడా వింటాడని. కొన్నిసార్లు మన భక్తి జీవితంలో నడుస్తున్నప్పుడే సాతాను ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు, దేవుడిని ప్రార్థన వింటలేదు, ప్రార్థన మానే, ప్రార్థన చేయడం ఆపే, భక్తి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టే అని చెప్పి సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే దేవుడు చెప్తున్న మాట, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు మన ప్రార్థనల్ని ఆలకిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు, జవాబిచ్చే దేవుడైన, ఉత్తరం ఇచ్చే దేవుడైన. బైబిల్లో పరిసేయుడు, సొంకరి ఇద్దరు మనం చూస్తాం. పరిసేయుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేశాడు, సొంకరి మందిరానికి వచ్చి ప్రార్థన చేశాడు. పరిసేయుడు గర్వంగా ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం, తన భక్తి బట్టి, తను చేసే కార్యాలు బట్టి అతిశయపడినట్టు. కానీ సొంకరి మాత్రం తగ్గించుకుని దేవుని దగ్గర విధేయతతో, వినయ మనసు కలిగి ప్రార్థన చేయడం మనం చూస్తాం. తను కరుణించుకుని దేవుని అడగడం మనం చూస్తాం. అయితే ఇద్దరు ప్రార్థనలో ఎవరో ప్రార్థన దేవుడు విన్నారు అంటే బైబిల్ సెలవిస్తుంది, సుంకరి ప్రార్థన తను తగ్గించుకుని దేవుని కరుణ కోసం అడిగిన ప్రార్థన దేవుడు విన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించాడని, ఆలకించాడని. ఈరోజు ఎవరైతే దేవుని సెలవు తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నారో, దేవుణ్ణి వినయ మనసుతో, తగ్గింపు మనసుతో, విశ్వాసం రుద్దుతున్నారో, దేవుడు మీ ప్రార్థనలు వింటున్నాడని. బైబిల్లో హిజ్కియా అనే రాజు మనం చూస్తాము. హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన గోడ వైపు తిరిగి కన్నీళ్లు కారుస్తూ దేవునికి ప్రార్థన చేశాడని. గోడ వైపు తిరగడం అంటే అర్థం ఏంటంటే, ప్రభు ఇంకెవరో కదా నా కన్నీళ్ళు చూడాల్సింది, నువ్వు చూస్తే సరిపోతుంది, నువ్వు మాత్రమే నన్ను స్వస్థపరచగలవు, నువ్వు మాత్రమే నన్ను బాగు చేయగలవు అని. అప్పుడు దేవుడు తన సేవకుని మళ్ళీ పంపించి వాగ్దానం ఇప్పించారు కదా, హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చారని, అలాగే తన బ్రతికినంతకాలం అశ్షూరు చేతిలో పడకుండా ఉంటాడని. అది దాని తర్వాత ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు అక్కడ ఇవ్వడం మనం చూస్తాం. అంటే ఎవరైతే దేవుని ఆధారపడుతున్నారో దేవుడు వారిని బాగు చేస్తాడని. హన్నా గారి జీవితం మనం చూస్తాం. తన భర్త అయిన ఎల్కానా ఎంతో ఆదరిద్దాం అనుకుంటాడు, కానీ ఆమె దేవుని సన్నిధికి వచ్చి హృదయాన్ని కుమ్మరించిందని, తన కన్నీరు, తన మనసంతా దేవుని దగ్గర పెట్టిందని. దేవుడు ఆమెను దర్శించగా, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకునగా ఆమెకి దేవుడు కుమారుని సంతానం అనుగ్రహించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ కొరత తీరాలని దేవుని దగ్గర అడిగిందో దేవుడు ఆ కొరతను తీర్చాడని. బైబిల్లో ఆసా అనే రాజును చూస్తాం. ఆసా అనే రాజు మీదకి శత్రు దేశపు సైన్యం వచ్చినప్పుడు ఆసా అనే రాజు దేవుని సన్నిధికి వచ్చి ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీవు తప్ప నాకు దిక్కెవరో లేరని, బలహీనమైన మాకు సహాయం చేయడానికి నీవే నా దిక్కు అని చెప్పి ఆశ ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఎందుకు? ఆశ దగ్గర సైన్యం లేదా? ఆశ దగ్గర 5 లక్షల మంది సైన్యం ఉంది అప్పటికే. ఆశ తన దేశంలో ఉన్న యవనస్తుల్ని, పురుషుల్ని సైన్యంలోకి రమ్మని పిలిచి సైన్యాన్ని బలపెట్టుకోవచ్చు.
లేదా పక్క దేశాలకు వెళ్ళి సహాయం కోసం అడగవచ్చు. అవన్నీ చేయలేదు. మొదటిగా దేవుని ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాడు. దేవుడు ఆశకు విజయం ఇచ్చాడు. యెహోషువ కూడా అంతే కదా, ఒక రోజంతా ఉపవాసం ఉండి దేవుని దగ్గర సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవే నా దిక్కు, నీవే నా సహాయం, నీవు మాత్రం నాకు విజయం ఇవ్వగలరు. దేవుడు వారు ప్రార్థనలు అంగీకరించి వారికి విజయం ఇచ్చాడు. ఒకవేళ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా, ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. ఆయన దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీకు ఉద్యోగం ఇస్తాడని. స్వస్థత కోసం, ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నారా, ప్రార్థన చేయండి. దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆయన. యెహోవా రాఫా అని పేరు కలిగిన దేవుడు ఆయన. ఒకవేళ అప్పుల బాధను బయటికి రావాలని ఆశపడుతున్నారా, దేవుడు ఆశీర్వదించేవాడు ఆయన. ఆయన లేవనెత్తాడు. ఆయన ప్రార్థన చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయన మీకు కీడముగా ఉంటాడు. కాబట్టి ఏ విషయంలో అయినా ప్రార్థన మానొద్దు. దేవుడు ప్రార్థన వింటాడు, ఆయన తృణీకరింపడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు నామమున చేసే ప్రతి ప్రార్థన అంగీకరించబడుతుంది అని. హల్లెలూయా. వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, మీకు వేలాది వందనాలు వేసే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసే. దిక్కులేని దరిద్రులు ప్రార్థన నిరాకరింపడని ప్రభావ, వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నామని ప్రభావ మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసా. మీకు స్తుతి అవుతుంటాను. ఈరోజు ప్రియులు ఎంతమంది అయితే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభావ, ముట్టండి, స్వస్థపరచండి. మీ దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నారు ప్రభావ, ప్రార్థనలు ఏకీవిస్తున్నారు, వారి జీవితంలో మేలు చేయండి ప్రభావ. ఏసే మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాం. సప్పుల బాధలు బాధపడుతున్నారు, లేవనెత్తండి. వారు చేసే పనుల్ని, జాబ్స్ని ప్రభావ దీవించండి, ఆశ్రదించండి దేవ, ప్రతిమాలుకుంటున్నాను ఏసే ప్రభావ. అలాగే తండ్రి ప్రభావ ఏసే ప్రభావ సమాధానం లేకున్నారో ప్రభావ, వారికి శాంతి సమాధానం దయచేయండి ప్రభావ. మోసం చేయబడుతున్నారు ఎవరి చేతను తృణీకరించబడుతుంటే ప్రభావ, వారికి సహాయాన్ని సహకారం అందించండి ప్రభావ. పడిపోయిన ప్రతి జీవితాన్ని బాగు చేయండి, లేవనెత్తమని దేవ, ప్రతిమాలుకుంటున్నాను ఏసే. ఉన్నతమైన స్థానంలో ఉంచుకోండి, కృప చూపించుకోండి దేవ ప్రభావ. ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారి జీవితంలో గొప్ప మేలు ఆశీర్వాదం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.